లేదమ్మా. మా దెబ్బల రోడ్లో 48వ వార్డులో మా మున్సిపాలిటీ దెబ్బలలో ఉంది. మాకు కూడా సచివాలయము, అంగన్వాడీ టీచర్, అది అంగన్వాడీ 2 అక్కడ కట్టవచ్చునుగా కోరుకుంటున్నాం. 5/2021 వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని 22 సంవత్సర బడ్జెట్ కేటాయింపు, రెవెన్యూ వ్యయం, ఫంక్షన్ నీటి సరఫరా 5100 హైర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం ఖాతా కోడ్ అత్యవసర చర్యగా తేదీ 24/2021 గౌరవ మేయర్ గారి కౌన్సిల్ వారి అనుమతికి లోబడి ముందుగా మంజూరు చేయగా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ నోటీస్ నెంబర్ 23 అజెండాలో 5వ అంశం అధ్యక్ష. ఇది చాలా ఇదే వాటర్ ట్యాంక్ సంబంధించి GPS సిస్టమ్ అమలు, మరి దాని మానిటరింగ్, ఇది ఎక్కడైతే ప్లేసెస్ లో వీళ్ళు వాటర్ అనేది ట్రాన్స్మిషన్ చేస్తున్నారో దాని యొక్క రికార్డ్స్ అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడం కోసం ఇది ఈ GPS మరియు GPS ద్వారా వాటర్ ట్యాంకర్ మానిటరింగ్ అనేది టెండర్ కూడా జరిగింది అధ్యక్ష. మరి ఈ వాల్యూకి సంబంధించినటువంటి దాన్ని, ఈ టెండర్ ని దానికి అటాచ్మెంట్ జరిగిందా, మరి గౌరవ కమిషనర్ గారి దగ్గర దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉన్నాయా, ఇవన్నీ ప్రాపర్ గా జరుగుతున్న దాని మీద మానిటరింగ్ లో స్టోర్ అయింది అన్న విషయం మీద కులకృష్ణంగా చెప్పాల్సిందిగా ఈ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుతున్నాను. సరిగ్గా సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అని చెప్పి అందరికీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏర్పడిన కార్పొరేటర్లకి కమిషనర్ గారు కూలంకషంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఏర్పాటు చేయమని కోరుతూ వాళ్ళు కూడా ట్యాంకర్స్ ద్వారా ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సి వస్తుందంటే, ఇందాక ఇంకొక గౌరవ సభ్యులు కూడా అడిగారు. ముందుగా ప్లాన్ చేసుకొని రాబోయే రోజుల్లో ట్యాంకర్స్ తగ్గించుకోవడానికి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏంటంటే, మనకి వాటర్ ప్రాబ్లం అయితే లేదు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేనందువలన ముఖ్యంగా మనం ఈ ట్యాంకర్స్ ద్వారా సప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కూడా మనమే విలేజెస్ వైజ్ కానీ పాయింట్స్ వైజ్ కానీ మనం అన్ని కూడా పెట్టుకున్నాము. GPS సంబంధించి కూడా మనము పెట్టుకోమని, అంటే ట్యాంకర్స్ ద్వారానే పెట్టిస్తున్నాము. ఎక్కడైనా కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతే వాటిని డెఫినెట్గా రెక్టిఫై చేస్తాం. నుంచి ఇంకొక ఆర్డర్ తీసుకుని దాని మీద ఏదైనా ఛార్జీలు తగ్గడానికి మనం మళ్ళీ ఇంకో మంచి డిబేట్ ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించగా అనుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈ అంశం ముందర కమిషనర్ గారు నాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను అధ్యక్ష. వీరి చివరిలో ఒక డస్ట్బిన్ వేస్తున్నారు. ఆ చెత్తపై కాలువలు పట్టడం, ఆవులు కుక్కలు అని కనిపించడం, దానివల్ల కూడా స్టాక్ అయిపోయి దోమలు పెరగడం, వాటి వల్ల అందరి ఆరోగ్యాలు కూడా ఇప్పుడు కరోనా కానీ వివిధ రకాల పెరుగులు కానీ ప్రభుత్వం సందర్భంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మాకు కూడా దానికి సంబంధించి విజయవాడలో మేయర్ గారు మేము క్లాస్ పడిపోయాం. వాళ్ళు ఏం చెప్పేది ఏంటంటే, ఇంట్లో కానీ బజార్లో కానీ ఎక్కడ చెత్త ఉండకూడదు, ప్లాస్టిక్ కానీ ఏమి ఉండకూడదు. వాటిని తీయాలా అంటే వాటి మీద మనుషులు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆటో అనేది ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవట్లేదు, మళ్ళీ బయట వేయడం, రోడ్డు మీద వేయడము, మళ్ళీ కాలువలు వేయడం పరిస్థితి మాత్రం ఉండకూడదు. ఉండే కొద్దీ అయిపోయి మన డ్రైనేజ్ తీసుకుంటే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్ వస్తున్నాయి. అట్లా కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఇంట్లోనే 3 డస్ట్బిన్లు పెట్టాలి. తడి చెత్త, పొడి చెత్త ప్రమాదకరంగా వస్తుందని చెప్పి 3 డస్ట్బిన్లో పెట్టాలి. వాటర్ వచ్చినప్పుడు మన ఇంటికాడ ఆ డస్ట్బిన్ లైన్ తీసుకెళ్ళేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బయట వేయడానికి లేదు, ఎందుకంటే రాను ఆరోగ్య పరిస్థితులు తీరుస్తున్నాయి. అవన్నీ జరగాలంటే ప్రతి ఊరికి కూడా ఆటోలు పంపిస్తుంది మన గవర్నమెంట్. ఆటోల మెయింటెనెన్స్ కానీ, డ్రైవర్లకు కానీ, గేదె బచ్చాలకి ఖర్చులు మనకుండే మెయింటెనెన్స్ సరిపోదు. మనకి ఇతర మున్సిపాలిటీ ఆదాయం వచ్చినా కూడా అందరి గేదె బచ్చాలు కానివ్వండి, ఇదిగా రోడ్లు, డ్రైనేజ్ చాలా ఖర్చులు ఉంటాయి. డైలీ వాటర్ కానీ, పైప్ లైన్ కానీ బ్లాక్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలి అంటే ఈ వచ్చే ఆటోల మెయింటెనెన్స్కి వాటికి కానీ వీటర్ ఛార్జీ వసూలు చేయాలనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 2016 ఏ యాక్ట్ ఇచ్చినా కూడా సపరేట్ పెడుతున్నారు. అది పెట్టి అది సక్సెస్ అయ్యి అంతా కరెక్ట్గా బ్లాక్ ప్రోగ్రామ్ పారిశుద్ధ్యం కరెక్ట్గా జరిగితేనే మన ఆరోగ్యాలు మన ఫ్యూచర్లో మన పిల్లలు కానీ వాళ్ళకి కానీ. అసలు డీజిల్ ఛార్జీలు విధించినప్పుడు వాటి వివరాలు డ్రాఫ్ట్ నోటీస్ ద్వారా పన్నుదారులు నోటీస్ బోర్డు ముందు డిస్ప్లే చేసి మరియు ప్రకటన పేదమంది ప్రకటించి వారి నుండి అభ్యంతరాలు తీసుకుని వారి అభ్యంతరాలను సరిదిద్దుతూ తుదిగా డీజిల్ ఛార్జీలను విధించవలసి ఉంటుంది. ఇది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఫాలో అయినారా మీ ద్వారా నేను కమిషన్ ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ బాధాకరమైన విషయమే. ఇప్పుడు ఎవరు తీర్చుకోవడానికి ఎవరు రెడీగా లేరు. ఇప్పుడు అందరూ ఇప్పుడు 120 రూపాయలు 100 రూపాయలు అనేది ఏదైనా కానీ నలుగురు పిలిచి మాట్లాడి చేసుకుంటూ పోయింది. మీరేమైనా ఇనాంటిసిపేషన్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇనాంటిసిపేషన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ర్యాటిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మా పై ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతించాలా.
మీరే ఒక డెసిషన్ చేసి 3 నెలలు పోల్చుకునే అనేదానికి ఆస్కారం ఉందా లేదా చట్టంలో? ఇప్పుడు విధించబోయే ముందు ప్రొసీజర్ ఫాలో కావాలి. యూజర్ ఛార్జీలు కట్టబోయేటప్పుడు ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు అధ్యక్ష. యూజర్ ఛార్జీలపై విధించేటప్పుడు ప్రొసీజర్ ఫాలో కావాలి. గవర్నమెంట్ ఒంగోలు కాదు అధ్యక్ష, రాష్ట్రంలో ఏ నగర పంచాయతీ సంబంధించినైనా, ఏ మున్సిపాలిటీకి సంబంధించిందైనా, ఏ కార్పొరేషన్ సంబంధించినైనా ఎవరైనా ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే. చట్ట ప్రకారం ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇక్కడ ప్రొసీజర్ ఫాలో కాదా? డైరెక్ట్గా హౌస్ హోల్డ్కి స్లమ్కి 50 రూపాయలు, నాన్ స్లమ్కి 100 రూపాయలు, కమర్షియల్కి ఎంత రేట్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ అయ్యే ముందు పన్నుదారుల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలి. డ్రాఫ్ట్ నోటీస్ ద్వారా అవి డిస్ప్లే చేయాలి, అభ్యంతరాలు తెలియజేయాలి, తీసుకోవాలి. అభ్యంతరాలను సబ్జెక్టు తుదిగా యూజర్ ఛార్జీలు విధించవలసి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏది ఫాలో కావాలి. ఇక్కడ ఆ ప్రొసీజర్ ఫాలో కావాల్సిన అవసరం ఉందా లేదా మీలో నా కండిషన్ తెలియదు. అనేది మనకి పెట్టడం జరుగుతుంది. ప్రొవిజన్స్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి. రూల్స్ లో ఉన్నప్పుడు మాత్రము మనము కౌన్సిల్ డిసైడ్ చేసుకొని అధికారిక ఏజెన్సీ అంటే ఎవరైతే కాంపిటెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఫిక్స్ చేసుకొని మనం గెజిట్ ద్వారా పబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో అది రాటిఫై చేసుకుంటూ మనం ఏదైతే పోస్ట్పోన్మెంట్ అడుగుతున్నామో దానికి సంబంధించి సపరేట్ గా మేడం గారితో గవర్నమెంట్ వారికి టీఓ లెటర్ రాయించి ఏర్పాటు చేస్తాం. చెత్తతో మనకు సన్మానం చేస్తారు. గుర్తు పెట్టుకోండి. డీజీలోకి వెళ్తే చెత్తతో సన్మానం చేస్తారు. ఏనండి అటు సబ్జెక్ట్ ఏనండి, సబ్జెక్ట్ అనుకున్న మధ్యలో రద్దుపరుస్తూ తీర్మానం చేయవలసిపోతున్నాం అధ్యక్ష. మీరు అలా తీర్మానం చేయడం దయచేసి ప్రెస్ వాళ్ళు కూర్చోవాలి. తదుపరి అంశం గౌరవ ఏపీ హైకోర్టు వారు తీర్పు WP నంబర్
అని చెప్తుంటే బయటకు వెళ్ళి చేసుకోవాలి. ఇక్కడ ఈ రకం కొంచెం కూడా మర్యాద లేకుండా ఈ రకంగా మీరు ప్రవర్తించడం, అందరూ కూడా సీనియర్స్ ఉన్నారు, మీ రకంగా ప్రవర్తించడం అది కరెక్ట్ కాదని మర్యాదగా ఉండేది. ఇక్కడ నేను అసెంబ్లీ విధంగా మీరు ఇష్టంగా పోటీ చేసుకోవాలనుకుంటే బయటకు చేసుకోండి. అంతేకాకుండా మరి ఈ రోజు అభినందన కూడా ఆమోదించబడేది, దీన్ని క్లోజ్ చేస్తున్నాం. త్వరలోనే ఒక అందరూ ఆమోదించే విధంగా ఒక వార్తను కూడా మేము ముందుంచుతామని చెప్పి తెలియజేస్తున్నాము. మిగతా అన్ని అంశాలు కూడా మరి ఆమోదించినందుకు సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.